ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతిరోజు దేవుని జీవవాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. ఈ వాక్యంను మీరు విని అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈరోజు దేవుని జీవవాక్యంను చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనము. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. ఐజయా చాప్టర్ 55 వర్స్ 8. మై థాట్స్ ఆర్ నథింగ్ లైక్ యువర్ థాట్స్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఉద్దేశములు ఒక్కొక్కరి పట్ల ప్రత్యేకమైనవిగాను వ్యత్యాసమైనవిగాను ఉన్నవి. అయితే అనేకులు దేవుని చిత్తాన్ని సంపూర్తిగా తెలుసుకోవడానికి ఇష్టపడక దేవుని చిత్తము భారమైనదని భయపడుట వలన దేవుని చిత్తము నెరవేరు సమయము వరకు కనిపెట్టు విశ్వాసము లేనందున తమ స్వంత నిర్ణయాలను తలంపులను ప్రార్థనలో దేవునికి చెప్పుచు తమ ఇష్టం జరిగించుకొనుటకు దేవుని సన్నిధిలో గోజాడుతున్నారు, బ్రతిమాలుతున్నారు. ఇందులో సంపూర్ణమైన ఆశీర్వాదము ఉండదు. అంతేకాదు, దేవుని చిత్తములో నుండి తప్పిన వ్యక్తి అనేక చిక్కులను సమస్యలను కల్పించుకుంటాడు. దేవుని వాక్యంలో అబ్రహాము శారాలకు వాగ్దాన పుత్రునిచ్చుట దేవుని చిత్తము. కానీ శారా తన సొంత తలంపుల ప్రకారము హాగరు ద్వారా ఇష్మాయేల్ను సంపాదించుకుంటుంది. అయితే అది పరిపూర్ణమైన దేవుని చిత్తము కాదని వారు తెలుసుకొనుటకు ఎంతో కాలం పట్టలేదు. ఆ తరువాత ఇష్మాయేలు అతని సంతానం వలన అనేక సమస్యలు వచ్చాయి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ కొరకు ఆశించిన తలంపులు ఉన్నతమైనవి, ఆశీర్వాదకరమైనవి. నీ చిత్తాన్ని, నీ ఇష్టాన్ని దేవునికి అప్పగించి నీ హృదయాన్ని ఖాళీ చేసుకొని, దేవా నీ చిత్తము జరగనిమ్ము అని ప్రార్థించు. దేవుని చిత్తము కష్టమైనదైనా అది ఫలవంతమైనది. నిన్ను అత్యంత ఆనందకరమైన శాశ్వతమైన జీవితంలోనికి నడిపిస్తాడు. నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. My dear friend, all the paths of the Lord are steadfast love and faithfulness for those who keep His covenant and His testimonies. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రభువా, ఈరోజు జీవవాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మా ఆలోచనలు మా తలంపులు కాక నీ తలంపులు, నీ చిత్తం మా జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు ఎందరైతే వాక్యం వింటున్నారో వారిని, వారి కుటుంబాల్ని ఆశీర్వదించండి. వారు చేస్తున్న ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చేతి పనులలో వారిని ఫలింపచేయుమని గొప్ప దేవుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.